చాట కొత్తగా తెచ్చుకున్నప్పుడు చిల్లులుగా ఉంటుందండి. ఇలా పూత పెట్టేసుకోవాలి. దానికి కావాల్సిన వస్తువులు నానబెట్టుకున్న మెంతులు, న్యూస్ పేపర్ నానబెట్టుకున్నవి, పసుపు అండి. మిక్సీ పట్టేసి కొద్దిగా మెంతులు వేసుకున్నానండి. కొద్దిగా న్యూస్ పేపర్ వేసుకోవాలండి నానినవి, కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టాలండి. నానబెట్టిన న్యూస్ పేపర్లు, నానబెట్టిన మెంతులు, పసుపు వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇలా ముద్దగా రెడీ అయిపోయింది. ఇది చాటకి పూత పెడుతున్నానండి. ఇలా పెట్టేసుకోవాలండి. చిల్లులు ఉండదు. కొత్త చాట ఇదంతా ఇలా రెడీ చేసేసుకోవాలండి. చాట నుంచి ఒక్క గింజ కూడా కింద పడదండి. లేకపోతే ఆవాలు జీలకర్ర చేసేటప్పుడు కింద పడిపోతుంటాయండి. ఇలా చాటకి పూత వేసి ఎండబెట్టుకోవాలండి. 3 రోజులు ఎండిపోతుందండి. నీట్గా కనిపిస్తుంది చాట కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.